హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పీఎం కిసాన్‌తో పాటు ఈసారి వచ్చేసి మన తెలంగాణలో రైతు భరోసా పైన కూడా క్లారిటీ అయితే ఇచ్చారు. సో, డబ్బులైతే రైతుల ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి, ముందుగా చూసుకుంటే మనమైతే పీఎం కిసాన్ సంబంధించిన రూ. 2,000 అయితే కాదు. ఈసారి రూ. 4,000 అయితే పెంపు చేసింది ఈసారి మనకైతే కేంద్ర ప్రభుత్వం. సో, వాటి గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి. సో, మీకు రావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే అమౌంట్ ఉందో అవి మీ ఖాతాలో ఎప్పటి నుంచి జమ చేస్తుంది. అలాగే అమౌంట్‌లో వచ్చేసి కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి కదా! వాటి గురించి కూడా మనమైతే మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? అలాగే చాలామంది రైతన్నలు ఏం చేస్తున్నారంటే వీడియోని మాత్రం మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి సో, మీరైతే పూర్తిగా ఎండ్ వరకు చూడడానికైతే ట్రై అయితే చేయండి. అలాగే ఛానల్‌కైతే మొదటిసారి చూసుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనకైతే పీఎం కిసాన్ గుడ్ న్యూస్ ఆ రైతులకైతే పీఎం కిసాన్ రూ. 4,000 పెంపు చేసింది ఈసారి కేంద్ర ప్రభుత్వం అని ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంటే మనకైతే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఇప్పుడు దాకా వచ్చేసి మన రాష్ట్రంలో 17 విడతలు అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. అంటే ఒక రైతుకి దాదాపుగా రూ. 34,000 అనేది రైతుల ఖాతాలో అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే జమ చేసేసింది. సో, ఈసారి వచ్చే డబ్బులు ఏదైతే ఉందో 18 విడతగా ఈ డబ్బులు వచ్చేసి అదనపు సబ్సిడీ కింద వచ్చేసి రూ. 4,000 అయితే ఒకేసారి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి జమ్మూ కాశ్మీర్ సైడ్ అటు సైడ్ అయితే ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో, ఆ రైతులకైతే ఈ 4,000 అయితే రూపాయలైతే ఇస్తున్నారు కదా! అదే విధంగా వచ్చేసి అందరు రైతులకి ఇదే విధంగా డబ్బులైతే వాళ్ళకి కేటాయించాలని ప్రభుత్వం అయితే కోరడం అయితే జరిగింది కాబట్టి సో, దీనికి పైన అమిత్ షా సెంట్రల్‌గా వచ్చేసి మాట్లాడి ఈ డబ్బులు అక్టోబర్ 5 తారీఖు నుంచి అయితే విడుదలైతే చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. అదే విధంగా చూసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే రూ. 7,500 అయితే ఉన్నాయో, ఆ డబ్బులు కూడా వచ్చేసి మనకైతే అదే అక్టోబర్ 5 తారీఖు నుంచే విడుదలైతే చేస్తున్నారు కాబట్టి మొత్తంగా వచ్చేసి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రైతన్నలకి ఈ డబ్బులనేది వాళ్ళ ఖాతాలో అయితే పడడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. సో, మీకు ఈ డబ్బులే కాకుండా ఇంకా ఏది డబ్బులు వచ్చినా సరే మన ఛానల్‌లో వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి మీరైతే ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా కౌలు రైతులు కూడా చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి సో, వాళ్ళ గురించి కూడా ఎనీ అప్డేట్ వచ్చినా సరే వీడియో అయితే తీసుకొస్తా కాబట్టి ఛానల్‌కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా ప్రత్యేకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ పెట్టినా మీరైతే తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం మీ తోటి రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే షేర్ అయితే చేసేయండి. ఓకేనా? వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. అలాగే మీకైతే 5 తారీఖున వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అమౌంట్ మీ ఖాతాలో జమ చేసేస్తుంది ఈసారి ప్రభుత్వం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.